జనసేన పార్టీ శాసనసభ పక్ష నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారిని ఎన్నుకున్న తర్వాత ఆయన మాట్లాడిన మాటలు చాలా మెచ్యూర్డ్గా ఉన్నాయి. అంటే బాగా పరిణతి చెందిన నాయకుడు మాట్లాడేటువంటి మాటలుగా ఉన్నాయి. ఈ 10 సంవత్సరాల రాజకీయాల్లో ఆయనకు ఎదురైనటువంటి ఓటములు, అపజయాలు ఆయనకు బాగా పాఠాలు నేర్పినట్టు కనబడుతోంది. అక్కడ ఎమ్మెల్యేలను ఉద్దేశించి మాట్లాడుకుంటూ ఆయన చెప్పింది, చాలా భారీ మెజార్టీతో ప్రజలు గెలిపించారు, మన పైన చాలా బాధ్యత ఉంది, చాలా పనులు చేయాల్సి ఉంది, ఆయా నియోజకవర్గాల్లో సమస్యలపైన దృష్టి పెట్టండి, అక్కడెక్కడెక్కడైతే పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో అవి చూడండి, కేంద్రం నుంచి రావాల్సిన నిధులపైన దృష్టి పెట్టండి, తరచుగా మనం కలుసుకుందాం, మనం కలుసుకుని ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేద్దాం అనేటువంటి మాట. అంటే ఎమ్మెల్యేల ఫస్ట్ మీటింగ్లోనే ఆయన శాసనసభ పక్ష నాయకుడిగా ఎన్నుకున్న సందర్భంగా ఆయన మాట్లాడినటువంటి మాటలు అంటే బాధ్యతను గుర్తు చేస్తున్నాయి. ప్రజలు సేవ చేయటం కోసం ఆయన ఇంతకు పూర్వం కూడా చాలా మీటింగులో చెప్పాడు, సర్వెంట్ లీడర్షిప్ అనే మాట. ఇవాళ ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు కూడా ఆ సందేశాన్ని ఇస్తున్నాయి. సర్వెంట్ లీడర్షిప్ని డెవలప్ చేస్తున్నటువంటి వైనాన్నే మనం గమనించవచ్చు. ఎమ్మెల్యేలకు కూడా అదే బాధ్యత. గెలిచాము, మనం ఎమ్మెల్యేలము అనేటువంటి తల పొగరెక్కించుకోకుండా ప్రజలు మనకు అప్పగించినటువంటి అధికారాన్ని ఒక బాధ్యతగా తీసుకొని అక్కడ ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం పెండింగ్లో ఉన్నటువంటి దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నటువంటి అంశాలపైన దృష్టి పెట్టండి, దానికి అయ్యే ఖర్చు ఎంతో చూడండి, కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులేంటి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులేంటి, ఎక్కడెక్కడి నుంచి అనుమతులు రావాలి, ఏ ఏ ప్రాజెక్టులు టేకప్ చేయాలా, ఎలా డెవలప్ చేయాలా, ఈ విషయాలపైనే దృష్టి పెట్టండి. తరచుగా మన సిఎల్పి అంటే లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ని మనం ఏర్పాటు చేసుకుందాం. లెజిస్లేచర్ పార్టీ మీటింగ్లో ఈ విషయాలపైన డిస్కస్ చేద్దాం, తద్వారా మనకు అప్పగించినటువంటి బాధ్యతను విజయవంతంగా పూర్తి చేద్దాం అనేటువంటి మాటలు. అంటే 2024 ఎన్నికల్లో గెలిచిన తర్వాత 2029లో మళ్ళీ విజయాన్ని అందుకోవాలంటే ప్రజల మన్ననలు ఎలా పొందాలి అనేటువంటి ఆలోచన, ఆ దృష్టి అయితే ఆయనలో కనబడుతోంది. ఏదేమైనప్పటికీ ఒక పాజిటివ్ దృక్పథంతో, మంచి ఆలోచన విధానంతో ఒక సర్వెంట్ లీడర్షిప్ని డెవలప్ చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోదామని చెప్పి ప్రయత్నం చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి సిఎల్పి నాయకుడిగా ఆయన ఎన్నికైనందుకు అభినందన తెలియజేస్తూ, ఇలాంటి నాయకత్వం భవిష్యత్తులో రాష్ట్ర ప్రజలు ఇంతకంటే గొప్ప నాయకత్వం ఇంకేం కావాలి అనుకునే పరిస్థితిలో ముందుకు తీసుకుపోతారని ఆశిద్దాం.